దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ చూచే ధన్యతను దేవాది దేవుడు నాకు ఇచ్చాడు. మీ పాస్టర్ గారు బర్నబాస్ అన్న, అలాగే మరి పాస్టరమ్మ గారికి, నన్ను ఆహ్వానించిన సంఘానికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మరి తోటి దాసుడైనటువంటి అన్నగారు మాణిక్యం అన్నగారు కూడా నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మొట్టమొదటి దేవాది దేవునికి నేను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాను. మంచిది. మిమ్మల్ని అందరినీ చూసే ధన్యతను దేవుడు నాకు ఇచ్చాడు. మరి అన్నగారు నాకు 5-6 నెలలుగా నాకు పరిచయము. ఫోన్లు మాట్లాడుకుండేది, కానీ ఫస్ట్ టైం మీ ఊరికి వచ్చాం, అంటే ఇక్కడికి వచ్చాం. మంచిది. కాలాతీతమైనది కాబట్టి 1:20 అవుతుంది. మీరందరూ చక్కగా ఓపికగా ఉన్నారు. చాలా సంతోషం. మంచిది. మరి ఇది వార్షికోత్సవము మొదటి సంవత్సరం అనుకుంటా కదా ఫస్ట్. దేవాది దేవుడు మరి అన్నగారిని ఎన్నుకొని మంచి సంఘాన్ని, మరి అలాగే మంచి మందిరాన్ని ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని ఎడల దేవుని కృప అధికంగా ఉందని. నిజంగా ఒక మందిరం కట్టబడాలంటే దాని వెనుక ఎంతో ప్రయాసం ఉంటుంది. పాస్టర్ గారు, పాస్టరమ్మ గారు, ఎందుకంటే ఆ కష్టం మేము కూడా చూశాను. దేవుని కృప లేనిదే, ఇందాక అన్న వాక్యం చదివించాడు, 136వ కీర్తన చివరి 2 వచనాలు మనం చదువుకుందాం. ఎస్. ఇంకా హల్లెలూయా. ఆయన కృప లేనిదే మనం జీవించలేం. ప్రభువును దేవుని బిడ్డలారా, ఆయన కృప లేనిదే మనము జీవించలేం. ఆయన కృపలో మనం దాచాడు. దేవుడు అంటాడుగా, నా అరచేతుల పైన నువ్వు నా సొత్తు అయ్యా, నువ్వు నా సొత్తు తల్లి. అందుకని అన్నగారిని ఎన్నుకొని ఆయన కృపలో మంచి సంఘాన్ని ఇచ్చాడు. మంచి సంఘాన్ని కూడా ఇస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభువును దేవుని బిడ్డలారా, మనమందరం ఆయన కృపలో ఉన్నాము. ఎవరి కృపలో ఉంటాం? మనమందరము ఆయన కృపలో దాచపడ్డాం. ఆయన చేతులతో మనం అల్లారు ముద్దుగా పెంచుతూ ఉన్నాడు. ఆయన కృప లేనిదే నేను ఇక్కడ నిలబడి మాట్లాడలేను. నమ్మండి ప్రభువునందు దేవుని బిడ్డలారా. చిన్న సాక్షి నేను పంచుకుంటాను. పాస్టర్ గారు సాక్షి చెప్పారు. మేము ముస్లిమ్స్ కుటుంబం నుండి వచ్చి, పేరు నాగూర్ భాష అంటారు, నాగరాజు అంటారు, ఎక్కువ నాగరాజు అంటూ ఉంటారు. నేను దేవుని నమ్ముకోకముందు మసీదుకి వెళ్ళేవాడిని, భయంకరంగా తిరిగేవాడిని. అలాగే మరి ప్యాక్స్లో కూడా తిరిగేవాడిని. ఆ ఏరియాలో ఫ్యాక్స్ని మమ్మల్ని తీసుకెళ్ళి భయంకరంగా వాడుకున్నారు. ఎలక్షన్ జరుగుతూ ఉంటే మమ్మల్ని తీసుకొచ్చాడు పెట్టి, బాంబులు బకెట్లు పెట్టి మమ్మల్ని అందరూ సిద్ధపరిచి దాడి చేయాలని చూసేవాడు. అలాగే తిరిగాం, బాంబులు తీసిపోయాం, కొడవలు తీసిపోయాం, దౌర్జన్యాలు చేశాం. ఒకసారి అటాక్ చేశారు, దేవాది దేవుడు తప్పించాడు. ఎప్పుడైతే నా జీవితంలో దాదాపుగా 5-6 సంవత్సరాల ఫ్యాక్షన్లో జరిగిన తర్వాత ఆ గ్రామం నుండి వదిలిపెట్టి వచ్చి మా చెల్లెలు చదివేది, ఆ చెల్లెలు దేవుని తెలుసుకున్న తర్వాత నాకు మెల్లిమెల్లిగా చెప్పేది, అన్నా యేసుప్రభు దేవుడు అంట, దేవుడు మరి ఆ పాప క్షమాపణ ఇస్తాడంట, రక్షణ ఇస్తాడంట అని చెప్తే నేనేం చెప్పేవానంటే, అమ్మ యవ్వనస్తురాలు కదా, మీరే భద్రంగా ఉండండి, అందులో ఆడపిల్లలుగా మీరు చెడిపోతారేమో, దేవుణ్ణి అంగీకరించండి, మంచిదే, మీరు చర్చికి వెళ్ళండి, మంచిదే అని చెప్పి నేను చెప్పేవాడిని. మాకొద్దు అనేవాడిని. భయంకరంగా జుట్టు దాకా పెంచుకొని
ఇట్లా షర్ట్లు ఇది కాదు. ఇప్పుడు నేను అక్కడ మర్చాలంటే నాకు సిగ్గేస్తుంది. షర్ట్ ఇట్లా మర్చాలంటే నాకు సిగ్గు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? ఒకప్పుడు 20 తిరిగాము. దేవాది దేవుడు నన్ను ఎన్నుకొని నిజంగా అటాక్ చేసేటప్పుడు నన్ను బతికించి ఆ టౌన్కి వచ్చి ఆ పాపతో తెలుసుకొని మందిరానికి వెళ్ళి పశ్చాత్తాపడి, నేను ఎందుకంటే ముందు చెప్పుకుంటూ వస్తా ఉన్నా, ఆ లోపల క్లియర్ వద్దు, నేను ఎలా జీవించాడో చెప్తా ఉన్నా. ఎన్నుకొని దేవాది దేవుడు ఉంది బాగా క్లీన్గా కడిగి, ఆ పాపాలని క్లీన్గా దేవుడు కడిగివేసి, తర్వాత ముత్యంలా కడిగి తెల్లని వస్త్రాలు ఇచ్చి నన్ను కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆ జుట్టు పోయింది, సినిమాలు పోయినాయి, రౌడీజం పోయింది, మసీదు పోయింది. దేవుడు మరి మసీదు పోయినప్పుడు మన శుద్ధి మాత్రమే, శరీరం మాత్రమే కడుక్కుంటాం. మేము తెలుసా మీకు? శరీరం మాత్రమే కడుక్కుంటాం పవిత్రంగా. శుక్రవారం 1 గంటకు పోతే 2 దాకా నమాజ్ చేసుకుని బయటకు వస్తాను. మళ్ళీ ఎదగా ప్రకారమే సిగరెట్లంట, సికార్లంట చేసేవాళ్ళు. అయితే ఈ శరీరం మారింది కానీ మనసు మారలా. దేవాది దేవుడు నా మనసులోకి వచ్చి, నా హృదయంలోకి వచ్చి, నాలో ఉండే పాప రక్తమంతా కడిగివేసి శుద్ధీకరించి దేవాది దేవుడు నన్ను నిలబెట్టి, అప్పుడు ఒక పాస్టర్ గారు నాకు పరిచయమైన టౌన్లో, మోజేశ్వర శ్రీనివాస్ రెడ్డి అన్న అని నాకు తెలుసు. ఆయన నన్ను భక్తి నేర్పించి 18 సంవత్సరాలు ఆయన దగ్గర ఉండి నేను భక్తి నేర్చుకొని దేవుని కృపను బట్టి, ప్రభువా బ్రతుకుట క్రీస్తే చావైతే మేలని చెప్పి నేను తీర్మానం చేసుకుని సేవకి వెళ్తానంటే మా పాస్టర్ గారు భయపడ్డారు. బాబు నువ్వు సేవ చేస్తావా అన్నా? నేను సేవ చేస్తానన్న. అయితే నువ్వు 10-20 రోజులు ప్రార్థన చేసుకో, దేవుడు మాట్లాడితేనే నువ్వు సేవకి వెళ్ళు, లేకుంటే వెళ్ళొద్దు అన్నప్పుడు ప్రార్థన చేస్తావన్నా. దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడు. ఆదికాండము 40వ అధ్యాయము, ఆదికాండము 46 ఆ ప్రకారంగా 2-3 వచనాల ప్రకారంగా అక్కడ ఏమంటాడంటే, తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చెను. రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు పిలిచెను. చాలు. ఈ వాగ్దానం ప్రకారము నీ సేవకు వచ్చాను ప్రభుత్వం తెలిపినారా? ఈ మాటల ప్రకారం సేవకు వచ్చాను. పాస్టర్ గారికి చెప్తే, అయ్యా దేవుడు నీతో మాట్లాడినాడు, నువ్వు వెళ్ళన్నాడు. మరి ఐగుప్తు లాంటిది ఊరు అది. అరవకూరు అంటే భయంకరమైన ఊరు అది. ఎవరే కూడా ఆ ఊర్లోకి బైబిల్ పట్టుకొని పోకూడదు, సువార్త చెప్పకూడదు. చెప్తే కొట్టి పంపించేవారు. దేవాది దేవుడు నన్ను అక్కడ తీసుకెళ్ళి అక్కడ బలంగా వాడుకుంటున్నాడు. దేవుడు మందిరం ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు. పాప జీవితం అంతా దేవుడు తీసివేసి క్రొత్త జీవితాన్ని నాకు దేవుడు ఇచ్చాడు. ఏమంట? ఆయన కృప నా పైన, మన పైన. ఆహారం ఇచ్చే దేవుడు, కృప చూపించే దేవుడు, సహాయం చేసే దేవుడు. ప్రభువును దేని బిడ్డలారా, ఏమి లేని స్థితిలో దేవుడు నన్ను ఎన్నుకొని దేవుడు గొప్పగా నిలబెట్టాడు. నిజంగా మీ దగ్గర నిలబడి మాట్లాడే అర్హత కూడా నాకు లేదు. కాబట్టి దేవుడు మంచివాడు. 103వ కీర్తనలో కూడా నా ప్రాణమా. మరి మీరు చూడవసరం లేదు, చూడొద్దు. పాస్టర్ గారు బాగా చక్కగా నేర్పించారే, మిమ్మల్ని చూసి సంతోషపడతాను నేను. వాక్యం చెప్పే లోపలే చూస్తున్నారంటే చాలా హుషారుగా ఉన్నారు మీరు, చాలా సంతోషం. అలా ఎదగాల అలాగా మీరు చెప్పే లోపలే తీస్తున్నారంటే చాలా సంతోషం అనిపించింది నాకు. నా ప్రాణమా యెహోవాను తను సన్నతించమ్మా, నాలోని అంతరంగమా ఆయన చేసిన మేలులు మరవ.
కాబట్టి ప్రభువును దేని బిడ్డలారా, దేవుణ్ణి మనం ఎప్పుడు స్తుతించాలండి, ఎప్పుడు మనం స్తుతించాలి. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకున్నాం. రండి, మొదటి దినవృత్తాంతాలు 7వ అధ్యాయాన్ని మనం చూద్దాం. చదువు పేజీ నెంబర్ 364. సారీ, 2వ దినవృత్తాంతాలు, సారీ 7వ అధ్యాయం మొదటి వచ్చిన. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించును. యెహోవా తేజస్సు మందిరము నిండెను. చాలు. కృపగలిగిన దేవా స్తోత్రాలు. వాక్యం నీది, నిలబడిన దాసుడు, నిమిత్తమాత్రుడు, ఏగుత లేనివాడు ప్రభు, నువ్వే నన్ను వాడుకోమని సహాయం క్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభువును దేని బిడ్డలారా, సొలొమోను ఎవరు కుమారుడు చెప్పండి? ఎవరు కుమారుడు? దావీదు కుమారుడు. ఎస్, మంచిది. మరి దావీదు రాజు చనిపోయిన తర్వాత సొలొమోను రాజు మందిరం కట్టిస్తూ ఉన్నాడు. కట్టించిన తర్వాత మరి ఆయన మరి తాను చేసినది అంతా ముగిచ్చి, అంటే మందిరం అంతా కట్టించేసి ముగిచ్చేసి మరి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రార్థన చేసి ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండెను. ఎక్కడ నిండిందంట? మందిరములో నిండిందంట. సొలొమోను ప్రార్థన చేసి ముగించినప్పుడు ఆ మందిరం నిండా తేజస్సు నిండినట్లుగా మనం చూస్తాం. యెహోవా తేజస్సుతో మందిరం నిండినప్పుడు యాజకులు అందులో ప్రవేశింపలేకపోయి ఉండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదికి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారం చేసి, ఇక్కడ ఏమంటా ఉన్నారంటే, పలుకుదాం అందరము, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయన ఆరాధించిరి, స్తుతించిరి. ఏం చేశారంట వారు? ఆరాధించి స్తుతించారు. ఇందాక మనం ఏం చేసాం? ఆరాధించాం, దేవుణ్ణి స్తుతించాం. కాబట్టి ప్రభువును దేని బిడ్డలారా, సొలొమోను చేసిన పనికి దేవుడు ఎక్కువ మాట ఏమంటాడంటే, సొలొమోను నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నానయ్యా, ఇదిగో ఈ మందిరంలో నా కనుదృష్టి ఉంటుంది. ఏమంటాడు అక్కడ? అప్పుడు 12 వచ్చిన అప్పుడు యెహోవా రాత్రి యందు ఒకరు చదవండి అమ్మా. చాలు. ఇంకో మాట ఏమంటాడంటే, నా పేరు ఈ మందిరం నాకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని చాలు. చక్కని మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.
ఎలా ఉందంట ఆయన ఆశీర్వాదం అంటే, అయ్యా సొలొమోను, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చూపిన భక్తి నాకు వినపడింది అయ్యా. నేను ఎప్పటికీ ఈ మందిరం పైన నా కృప నింపుతాను, ఎప్పటికీ నేను ఈ మందిరం పైన నేను ఉంచుతాను అని దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఈ బేతేలు మందిరానికి దేవుడు ఎప్పుడు ఎలా ఉంటాడంట? అయ్యా పాస్టర్ గారు ఎలా ఉంటాడంట? దేవుడు ఎప్పుడు ఈ మందిరం వైపే దేవుడు చూస్తూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మందిరం వైపే దేవుడు చూస్తూ ఉంటాడంటాడంట. దావీదుకు, మీ తండ్రి అయిన దావీదుకు స్థిరపరిచిన వాగ్దానము, నీ ఎడలని స్థిరపరుస్తాను ఓ సొలొమోను. నువ్వు నీతిగా నడుస్తూ ఉన్నావు, నీ తండ్రి చూపిన మార్గంలో నడుస్తూ ఉన్నావు, నీవు ధన్యుడువు, నీ ప్రజలు ధన్యులు. నిజంగా పాస్టర్ అన్న గారు మిమ్మల్ని చాలా చక్కగా భక్తులు నడిపిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు అర్థమైద్ది. కాబట్టి ఇక్కడ దేవుడు ఉండాలని మీరు గ్రహించాలా తల్లి. ఈ మందిరంలో దేవుడు ఉండాలని గ్రహించాలి. ఎల్లవేళలా నీకు నేను కృప చూపిస్తూ ఉంటాను. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిల్చు. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటారో, ఎప్పుడైతే మందిరానికి వస్తూ ఉంటారో, కనుదృష్టి ఆయనపై నిలుస్తూ ఉంటుందంట. అయితే మరి దేవుని మందిరం ఇది చూస్తాం, ఇక్కడ ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారి మందిరం ఎక్కడుంది? యేసుక్రీస్తు వారు ప్రభువారి మందిరం ఎక్కడుంది? పరలోకంలో ఉందా? పరలోకంలో ఉంది ఆయన మందిరం. ఎక్కడుంది ఆయన మందిరం? చెప్పాలా మీరు? ఎస్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడంటే ఆయన హృదయం, ఆయన మందిరం ఎక్కడుందంట? మన హృదయంలో ఆయన మందిరం ఉంది. మన హృదయంలో ఆయన మందిరం ఉందిగా. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే మనము పాపక్షమాపణ కోరి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని ఎప్పుడైతే మనం అడుగుతామో, వెంటనే ఆయన మన హృదయంలోకి వచ్చి ఈ మందిరంలో ఏమంట ఏళ్తా ఉన్నాడు. మనల్ని ఏం చేస్తా ఉన్నట్ట? మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? మనల్ని ఏళ్తా ఉన్నాడు. ఏమిటితో వెళ్తా ఉన్నాడు దేవుడు? ఆత్మతోనూ సత్యంతోనూ మనం సర్వసత్యంలో నడిపిస్తూ ఉన్నాడు. అక్కడ సొలొమోను మందిరాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడంట. సేమ్ టైము మనల్ని కూడా మనం చూస్తూ ఉన్నాడు. దేవుడు చూడలేదా? దేవుడు చూడలేదని వాళ్ళు చేయొద్దండి కదా. దేవుడు చూస్తూ ఉన్నాడుగా. ఈ మందిరం ఎలా ఉండాలి? ఏముండాలి దీంట్లో? పరిశుద్ధంగా ఉండాలి. దేవుని మందిరం ఇది, దేవుని ఆలయం ఇది. మరి ఈ పరిశుద్ధ స్థలాన్ని మనం ఎలా పెట్టుకోవాలో అపోస్తుడైన పౌలు సంఘానికి రాస్తూ ఉన్నాడు. చూద్దామా? రోమాపత్రిక 12వ అధ్యాయం. ఇప్పుడు అక్కడైతే సొలొమోను మందిరాన్ని దేవుడు కట్టించిన తర్వాత వెలుగు నింపబడింది. ఇక్కడైతే బేతేలు మందిరం పైన వెలుగు నింపబడింది. అక్కడికి వచ్చే విశ్వాసులకి దేవుని మందిరమై ఉన్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? మన జీవితం ఎలా ఉండాలి? ప్రభువా నేను దేవుని నమ్ముకున్నాను, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, అక్క రండి ఈరోజు మందిరానికి. నో నథింగ్. క్రీస్తు ప్రభువారు మనకు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ప్రభువును దేవుని బిడ్డలారా, మన మందిరం ఎలాగుంది? నీ మందిరం ఎలాగుంది? నా మందిరం ఎలాగుంది? చూద్దామా? రోమాపత్రిక 12వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక రోమీయులకు రాస్తూ చక్కని మాట మాట్లాడుతున్నాడు. ప్రభువును దేవుని బిడ్డలారా, అక్కడ కొన్ని మనకు సలహాలు ఇస్తూ ఉన్నాడు. చూద్దాం. 12 వచ్చిన చదువుకుంటాం. కాబట్టి సహోదరులారా, సజీవ యాగముగా మన శరీరములను
ఎవరికి? దేవునికి సమర్పించుకోవాలంట. మనం సమర్పించుకున్నామా? ప్రభువునందు దేవుని బిడ్డలారా, దేవునికి మనం సమర్పించుకున్నామా? టీవీలకు సమర్పించుకున్నామా? వినండి, దయచేసి వినండి, ముగిచ్చేస్తాను నేను. దేవునికి సమర్పించుకున్నామా? టీవీలకు సమర్పించుకున్నామా? చెప్పండి యథార్థంగా. దేవుడు ఇక్కడ ఉన్నాడు చెప్పాలి మీరు. మాస్టర్ గారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాను అంటారా? నో 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 నో. ఎవరు ఆ తల్లి టీవీకి సమర్పించుకున్నావా? దేవునికే. మీరందరూ దేవునికేగా. ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక రాస్తూ? అది మనమే ఇచ్చుకుందాం. ఇప్పుడు ఏమంటా ఉన్నాడంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుడు వాత్సల్యతను బట్టి బతిమాలుకుంటుంటాడంట. రోమా సంఘానికి బతిమలాడుతానంట దేవుడు. అలాగే మీ సంఘాన్ని కూడా దేవుడు బతిమలాడుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంఘాన్ని కూడా దేవుడు 2 చేతులు చాపి అర్థిస్తా ఉన్నాడంట. దేవుని వాత్సల్యతను బట్టి అంత అవసరమేముంది పౌలు భక్తునికి బతిమలాడేకి? దేనికి అంత అవసరమేముంది దేవునికి మిమ్మల్ని బతిమలాడేకి? అవసరమా దేవునికి? మనం ఏమిచ్చామమ్మా దేవునికి? ఏమిచ్చాం అక్క? ఏమిచ్చాం మనము? బతిమలాడుతూ ఉన్నాడు మనల్ని కదా. మనం ఏమి ఇవ్వలేదు కదా. సృష్టికర్త తండ్రి మనల్ని పుట్టించాడు కాబట్టి ఆయన స్వరక్తం మీద సంపాదించుకున్నాడు మనల్ని. ఇప్పుడు బర్మద అన్న మరి కుమారులు ఎవరయ్యా నీకు? కుమార్తెలు ఆ అబ్బాయి చక్కగా మరి కేస వేస్తూ ఉన్నాడు. చాలా కూర్చో. మరి అబ్బాయి ఏం చేసిన వాళ్ళ నాన్న క్షమిస్తాడుగా. మనం క్షమిస్తామా? అబ్బాయి కొన్ని తిడితే వాళ్ళ నాన్న తిట్టచ్చు, పొరపాటున వాళ్ళ అమ్మను కూడా తిట్టచ్చు. కోపం వస్తే క్షమిస్తారు. మనం క్షమిస్తామా? ఎందుకు క్షమించాం కదా. వెరీ గుడ్. మన తండ్రి ప్రాణం పెట్టి అంటే దావీదు అంటాడుగా, నా ప్రాణమా దేవుణ్ణి స్తుతించమ్మా నువ్వు ఎప్పుడు. ఆయన చేసిన మేలులు దేవుణ్ణి ఎప్పుడు నువ్వు మరవద్దు. అందుకని అంటాడు, అయ్యా నిన్ను పేరు పెట్టి పిలిచానయ్యా, తల్లి గర్భంలోనే నేను పిండముగా రూపింపక మునిపే నిన్ను అనుకున్నాడు. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టమైంది మనము. లేకుంటే మనం ఎక్కడి వారము? ఏ మంచి లేని వారు. నేను భయంకరంగా మరి రౌడిజం చేసేవాడిని, నేను అనవసరం కొట్టేవాళ్ళం. దేవాది దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎవరన్నా వచ్చి కొట్టినా కూడా నేను అయ్యా క్రీస్తులో చనిపోయినానయ్యా, నేను క్రీస్తులో నన్ను ఏమన్నా చేయండి. ఆ మనసు ఎవరిచ్చారంటే దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి. అక్కడ ఏమంటున్నాడు? ఆయన శరీరం అంటే దేవుడు వాత్సల్యతను బట్టి బతిమాలుకుంటున్నాడు అంట. తర్వాత ఏమంట? ఎలాంటి సేవ? ఇట్టి సేవ మీకు యుక్తమైందయ్యా, మంచిదయ్యా. దేవుని బిడ్డలమని మనం ఇతరులు ఎట్లా అనుకుంటారు చెప్పండి? దేవుని బిడ్డలమని ఇతరులు మనం ఎలా గుర్తుపడతారు? నడవడిక ఇతరులు తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ప్రయాణం అవుతూ ఉంటాం బస్సులో, ఒక అక్క నిండు గర్భిణి వచ్చింటుంది. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టారా ఫ్రీ బస్సు? ఆ బస్సులో ఒక అక్క నిలబడతా ఉంది. నువ్వు ఎక్కి కూర్చున్నావు, దేవుని సేవకురాలుగా, ఒక పాశ్రమగా ఒక విశ్వాసరాలుగా కూర్చున్నావు. ఆ తల్లి వస్తే లేస్తావా కూర్చుంటావా? నిజం చెప్పండి, నిజం చెప్పాలి. దేవుని మందిరం ఇది, మీరు లేరో ఎందుకో? నాది సీట్ ఇది. తగాదాడతాం, అప్పుడే డోన్ వస్తుంది, దిగి వెళ్ళిపోతాం. అదేం ఏ ఊరే ఇది? ఉలవలపాడా? ఉలవలపాడు, ఉడుములపాడు. ఎస్, వెరీ గుడ్. ఉడుములు అంటే నేను అక్కడికి వెళ్ళాను. అయ్యో, తగాదాడతాము. మన స్టేజ్ వస్తేనే వెళ్ళిపోతాం కదా. గర్భిణీ స్త్రీ వచ్చింది, గౌరవిద్దాం, రెస్పాన్స్ ఇస్తాం. అక్క కూర్చోండి అమ్మా. ఆ మంచి మెత్తని మనసుతో చెప్తే తెలుసా ప్రభువునందు దేవుని బిడ్డలారా, నువ్వు క్రీస్తు బిడ్డవి. ఏమంటారో తెలుసా? అక్క మీరు క్రైస్తవులా
ఎస్, క్రైస్తవ. మా తండ్రి రాజు, ఐఆమ్ ద, మా ఏమంటాడు, మా ఫాదర్ కింగ్. మనకు ఆ మనసు రావాలి. మనమే తగాదాడతాం కదా. ప్రభువునందు దేని బిడ్డలారా, అది మనకు ఉత్తమమైనది కాదు. ఏది ఉత్తమమైనదంట? దేవుని వాత్సల్యతను బట్టి మనం జీవిస్తేనే ఉత్తమం. త్వరగా చదువుదాం. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును ఎస్, మన మనస్సులు మారి ఏం చేయాలంట? మనము రూపాంతరం చెందాలంట. ప్రభువునందు దేని బిడ్డలారా, ఎలాంటి అంటే దేవుని రూపం రావాలి మనలో చూస్తే, కొందరు చూస్తే రాక్షస రూపం ఉంటుంది. అది వద్దు. దేవుని ధరించుకొని మనం ఎలా ఉండాలంట? రూపాంతరం చెందేవారుగా మనం ఉండాలంట. ప్రభువునందు దేని బిడ్డలారా, మనస్సు మారి క్రీస్తు నమ్మిన తర్వాత మనకు మారుమనసు వస్తుందా? మారుమనసు రాదా? వస్తుందా? మీకు అందరికి మారుమనసు వచ్చిందా? ఒకప్పుడు మీరు కుళాయిలు ఉన్నాయి, మీ ఇంటి దగ్గర ట్యాపులు ఉన్నాయిగా. ఒకప్పుడు దేవుని నమ్ముకోకముందు మీరు ట్యాపుల దగ్గర తగాదాడేవారా కాదా? అమ్మ, నీ పేరు ఏం పేరు? మా సంఘంలో ఇట్లా అడిగేది నాకు అలవాటు, ప్రశ్నించేది అలవాటు. మీకు ఎట్లాంటి ఎంతకు ఎక్కింది అని నాకు ప్రశ్న వేస్తూ ఉంటా. మీకు ఎందాక ఎక్కింది అని. మీ పేరు ఏం పేరు? అసలు తగాదా లేదంటే పాస్టర్ గారు ఎంత మంచి వాళ్ళు అంటే, అయ్యా ఈ ఉడుములపాడ బెస్ట్ సంఘస్థులు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతవరకు నా చరిత్రలో తగాదా అన్నోళ్ళు మీరే చూస్తాను. మీకు ఐఎస్ఐ మార్క్ ఇచ్చేసాం పోండి. ఇంకా మీరు ఇంతవరకు తగాదా లేదంటే ఎవరి పైనకి తగాదా అంటే నా భాష అర్థం కాదా పాస్టర్ గారు? వీళ్ళకి కొట్లాట. ఇప్పుడు అర్థమైంది. కొట్లాట. మీరు ఎప్పుడు కొట్లాడలేదా? కొట్లాడినారా? క్రీస్తు నమ్మిన తర్వాత కొట్లాడుతున్నారా? క్రీస్తు నమ్మిన తర్వాత కొట్లాడినారా? అదేదో నాకు ఈ భాష మీది కొద్దిగా తెలంగాణ భాష సెట్ అవుతుంది, మా రాయలసీమ కొద్దిగా అన్నట్టుపూర్ స్పష్టంగా ఉంటుంది. మీరు ఇంతకుముందు తగాదా అన్నారు. క్రీస్తునందు ప్రభునందు రక్షణ మారుమనసు పొంది ఆయన రక్తంలో కడగబడిన మనము తగాదాడము, ఇతర జోలికి పోము, చెడును అసహించుకుంటాము, సినిమాలు చూడము, షికారులు చేయము, ఇతరుల్ని దూషించాం. ప్రభునందు దేని బిడ్డలారా, అది మారు మనసు. అర్థమైందా మీకు? రక్షణ అంటే ఒకప్పుడు మన పాపంలో ఉండేవారు. క్రీస్తునందు ప్రభువా నన్ను రక్షించు ప్రభువా అన్నట్లు వెంటనే దేవుని దగ్గర పశ్చాత్తాపడి మనం ప్రార్థన చేసిన వెంటనే, మన తప్పులను ఒప్పుకున్న వెంటనే మనలో నెమ్మది వస్తుంది. ప్రభువునందు దేని బిడ్డలారా, మనకి నెమ్మది అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటాం. మరి మనం ఎట్లుంటామంటే ఎవరు ఏమన్నా కానీ నేను ప్రశాంతంగా ప్రభువా, మన తప్పులను ఒప్పుకుంటా ఉంటే మనలో చేంజ్ వస్తుంది, మార్పు వస్తుంది. ఒకప్పుడు దూషించేవారము, ఇప్పుడు ఏమంటాడు? ఇదిగో మనకి ఒకే విధంగా టెన్షన్ ఉండేది, భయంకరమైన మరి ఏదేదో మనం ఆలోచన చేసేవాళ్ళం. క్రీస్తునందు తప్పులు ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించు అని వెంటనే దేవాది దేవుడు మన హృదయంలోకి వచ్చిన తర్వాత మనకేమనిపిస్తుందంట? నెమ్మది. మనకు అర్థమవుతుంది అప్పుడే దేవుడు మనకు రక్షించుకున్నాడని. ఒకప్పుడు మనము ఎక్కడంటే అక్కడ వెళ్ళే వాళ్ళము, రక్షణలోకి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాం. ప్రభువునందు దేవుని బిడ్డలారా, మనకు అర్థమైద్ది మన దేహం ఏమైపోతుందంట అంటే నెమ్మది అనిపిస్తుంది, తేలికైపోతుంది. రక్షణ అది రక్షించుకు తర్వాత మారు మనసు అంటే ఇది. ఒకప్పుడు తగాదాడేవారము, ఇప్పుడు మనము అదే ఇక్కడ పౌలు భక్తుడు మెన్షన్ చేస్తున్నాడు. మీరు మారు మనసు పొంది రూపాంతరం పొందండి ఓ సంగమా. తర్వాత
నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఏమంటాడు అక్కడ? దేవుడు ఒక్కరిని విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవారగుటకై తగిన రీతిగా తను ఎంచుకొని వలన నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుతున్నాను. ఇక్కడ ఏమంటాడంటే ఒక్క శరీరంలో మనము చదవండి అమ్మా, చాలు. ఇక్కడ ఏమంటానంటే మనము ఒక్క శరీరమే ఉంటాం. సంఘం అంటే ఒక్క శరీరం అంటే ప్రభువును దేని పెట్టలేరా? సంఘం అంటే మీరందరూ ఒక్క శరీరమే. శరీరానికి హెడ్ ఏది చెప్పండి? ఈ దేహానికి ఈ బాడీకి హెడ్ ఏది? తల కదమ్మా. తలలో ప్రతి ఒక్క అణువణువు ఏం చెప్తుంది? ఈ చెయ్యి ఊపమంటే ఏం చెప్తుంది సిగ్నల్? తలలో ఉండే బ్రెయిన్ సిగ్నల్ వస్తుంది ప్రభువును దేని పెట్టలేరా? అలాగే సంఘానికి మనందరూ ఎవరంట? పార్ట్స్. అందుకని ఒకరికొకరు మనం ప్రేమించుకోవాలంటాడు. అక్కని చూస్తే అక్కకి పడదు, తమ్ముడు చూస్తే అన్నయ్యకి పడదు. ఎలా ఉండాలంట మనము? అక్క మీరు పాస్టర్ గారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉండాలంట మనము? ఓ దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలంట? ప్రేమ కలిగి ఉన్నామా మనము? ప్రేమ కలిగి ఉన్నామా? సంఘంలో ప్రేమ కలిగి ఉన్నామా? ఉన్నారా? ప్రేమిస్తా ఉన్నారా? మీరు ఇతరులు ప్రేమిస్తా ఉన్నారా? దేవుడు ఆజ్ఞేమి నిన్ను వలే మనంలో మనం ప్రేమించకపోతే పొరుగువాన్ని ఎక్కడ ప్రేమిస్తాం? మన సంఘం అంతా ఐక్యంగా ఉండి మనం శరీరానికి ఒక భాగాలంట మనలో మనము ప్రేమించుకోవాలంట. మనలో మన ఐక్యత లేకపోతే ఇతరులు ప్రేమించలేము. ప్రభువును దేని బిడ్డలారా, ప్రేమిస్తామా? మనములే ప్రేమించలేకపోతే ఇతరులు ప్రేమిస్తాం మనము? మనం ఒక్కటే శరీరం అంటారు. సంఘం అనేది ఒక్క శరీరం అంట. తర్వాత మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున కనుక ప్రవచనమైతే ప్రవచించము, పరిచర్య అయితే హెచ్చరించుట్లోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు పని జరిగించుకోవాలి. ఏమంటామన్నాడు? మనం ఏక శరీరంగా ఉన్నాం కాబట్టి ఇంకో దేవుడు కృపావరం ఏమంటాడంటే ప్రవచనం అయితే ప్రవచిస్తాం, చెప్తాం. బోధించే దేవుడు మనకు బోధించమంటే బోధిస్తాం. ఇంకా హెచ్చరించడంటే హెచ్చరిస్తాం. సంఘంలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కొందరిని దేవుడు పరిచర్యకు వాడుకుంటా ఉన్నాడు. పరిచర్య అంటే ఏమది? సంఘంలో పని చేసేదానికి పరిచర్యకు వాడుకుంటాడు. ఆ పరిచర్య ఇడిచిపెట్టి పాటలు పాడాలంటే ఎదగలేవు. దేవుడు ఏం చెప్పాను నీకు? పరిచర్య మాత్రమే చేయాలా. నువ్వేం చేయాలంటే సంఘ పనులను చూసుకోవాలి. పాటలు పాడేవారు అక్కకి ఇచ్చింటాడు, పాటల్లోనే ఎదుగుతుంది. కొందరికి బుద్ధి చెప్పేవాడికి దేవుడు పెట్టింటాడు సంఘంలో, అలాంటిగా నడుచాలని బుద్ధి చెప్తా ఉంటాడు. కొందరికి నానా విధాలుగా దేవుడు ఈ వరాలు అప్పచెప్పాడు. అయితే ఏమంటాడంటే ఇదిగో దేవుడు ఉన్నాడని తెలుసుకొని ఏమంటాడు? బోధించేవాడైతే బోధించట్లోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించట్లోను పని కలిగి ఉందము. పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలంట. పంచిపెట్టేవాడు ఎలా అంట? శుద్ధ మనసుతో పంచిపెట్టాలంట. సపోజ్ ఇప్పుడు అన్న మీరు ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు మటనా చికెనా? ఓకే, మంచిది. అమ్మా మీ బంధువులు ఎవరెవరు వచ్చారు ఇప్పుడు ఇక్కడికి? బంధువులు తీసుకొచ్చారా? బంధువులు తీసుకొచ్చారా? మీరు ఎవరిని తీసుకురాలేదా? మీ బంధువులు తీసుకురాలేదా? ఎందుకు తీసుకురాలేదు? మీరు బంధువులు ఎందుకు తీసుకురాలేదు? వారు కూడా దేవుణ్ణి చెప్పాలి కదా, వాళ్ళకి సువార్త. మీరు ఎందుకు తీసుకురాలేదు? సార్ మా మాట వినరు సార్ కదా, మన మాట వినరు కదా వాళ్ళు.
మనమైతే చక్కగా వింటాం. మనమైతే ఏమింటాం తెలుసా? వాళ్ళు చెప్పకపోయినా, ఓ పిన్నమ్మ నీకు రేపు నెల సీమంత అంటాముగా, పండగంటగా. అవునమ్మా, ఎవరు చెప్పారండి, నాకు మత్తుకుందమ్మా అంటామా లేదా? వాళ్ళు పిలవకపోయినా మనమే హెచ్చరిస్తాం. హెచ్చరిస్తామా లేదా చెప్పండి? వాళ్ళ పండుగలు భలే మర్చిపోతాయి. ఇప్పుడు ఏ పండుగ ఉంది వాళ్ళకు? ఇప్పుడు ఏదో పండుగ ఉంది ఒకటి తెలుసా అమ్మ? ఏది అది? ఎంత చక్కగా. మన పండుగ ఏది? మన పండుగ ఏది అమ్మా? క్రిస్మస్. ఇంకా పండుగ లేవు మనకు, ఇంకా ఉంది కదా. ఇంకా ఇంకా ఈస్టర్, గుడ్ ఫ్రైడే లేదా? అసలు ముఖ్యమైన పండుగ అదే, గుర్తుపెట్టు. క్రిస్మస్ కాదు, గుడ్ ఫ్రైడే. వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు గుడ్ ఫ్రైడే చేసుకుంటాం మనము? యేసయ్య సిలువలో బలియాగం అయిపోయాడు కాబట్టి ఆ రోజు గుర్తు చేసుకుంటాం. ఆ రోజు పండుగ చేసుకోండి మీరు. ఆ రోజు మంచి వస్త్రాలు కట్టండి, మంచి భోజనాలు చేసుకోండి, మంచి విందు చేసుకోండి. ఎందుకు? ఏ పాస్టర్ గారు యేసుప్రభు చనిపోతా అంటే నువ్వు విందులు చేసుకో? నో 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 నో. కొందరు ఏం చేస్తాడో తెలిసిన, యేసయ్య చనిపోతున్నాడు అని చెప్పి ఏడుస్తూ ఉండాలి. యేసుప్రభు ఉంటాడు తెలుసా, నీ కోసం నీ ప్రాణం పెట్టాడు. అక్కడ ఏమంటాడు? సిలువ మోసుకుంటావు, అమ్మా నా కోసం ఏడ్చబద్దండి అయ్యా, నీ కోసం నీ పిల్లల కోసం ఏడ్చమంటే మనం ఏమిటో దేవుడు చనిపోతున్నాడు అని ఏడుతాం. ఏడుతామా లేదా? లెంటి దినాలు చేస్తా అంటాం లేదా? మనము 40 దినాలు చేస్తామా? యేసుప్రభు ఏం చెప్పాడు? అరే అబ్బాయి అమ్మాయి, నీ కోసం నేను మరణిస్తా, నా కోసం ఏడవద్దు, సంతోషంగా ఉండు, నీ కోసం నేను మరణించి తిరిగి లేచా, నీ పాపాల నిమిత్తం నేను తిరిగి లేచా. మరి ఎందుకు ఎడతావు? ఎడతాం? ఎందుకు? అయ్యో యేసయ్య మా కోసం చచ్చిపోయినా. ఏడ్చొద్దు, నవ్వు. నవ్వాలి. ఎందుకు? యేసయ్య ఒకప్పుడు చచ్చిన వారుగా ఉండగా నా కోసం మరణించినావంట, సంతోషమయ్యా. నేను పండగ మత్తుకుంటుంది కదా, చెప్పుకొస్తా ఉన్నాను. మన పండగలు మత్తుకుండవు. మీరు ఇతరులు తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టరు. ఎందుకు? మనమే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు రారు మన దగ్గరికి. మనం ఇంకా చక్కగా వాళ్ళ దగ్గరికి పోయి పరిచయం చేస్తాం. పెద్దమ్మ, చిన్నయ్యన, చిన్నమ్మాయి అనుకుంటా. ఎందుకు అలాగా చేస్తాం? చెప్పండి, ఎందుకు చేస్తాం? చెప్పాలా మీరు? ఈ రోజు నుండి చేయకూడదు అలాగా. వాళ్ళ మందిరంలో కూర్చోబెడతాం. మీరు సువార్త చెప్పి, మీ బంధువులు సువార్త చెప్పి, మీ అనిపోయిన సువార్త చెప్పి, ఇతరులకు సువార్త చెప్పి మందిరంలో కూర్చోబెట్టాలి. దేవుడు ఏమన్నాడు? ప్రభువా ఫలించిన చెట్టు కొట్టేద్దామా? వద్దులే నాయన, ఇంకో అవకాశం ఇద్దాం. ఎన్ని రోజులని మనం అట్లాగా ఉంటాం? కాబట్టి ప్రభువునందు దేని బిడ్డలారా, ఇక్కడ శుద్ధ మనసు అనే మాట తీసుకొస్తా ఉన్నా. ఇప్పుడు మనం వడ్డించేటప్పుడు కూర్చున్నారు, మన బంధువులు కూర్చున్నారు, పక్కన సంఘస్థులు కూర్చున్నారు, ఇతరులు వచ్చి కూర్చున్నారు, మనకు వడ్డించేకి పాత్ర ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మన మేనమామ వచ్చి కూర్చున్నాడు, అక్కడ పక్కన సంఘస్థులు వచ్చి కూర్చున్నారు. మటన్ కర్రీ నా దగ్గర ఉంది. అప్పుడు ఎవరికి ఎక్కువ వేస్తాం? మేనమామకి ఎక్కువ వేస్తాం. ఎందుకంటే ఏలేసిన మేనమామగా, పక్కనే నీ స్నేహితులు, నీకోసం ప్రార్థన చేస్తున్న తల్లి, నీకోసం మొరపెడుతున్న తల్లి, మొరపెడతాడు అన్న, అయ్యో అని మొరపెడతాడు, యేసయ్యా అంటాడు. ఆయనకి నువ్వు ఎంత ఎత్తావు? ఆయనకి ఎంత ఎత్తావు? నమ్మండి, చెప్పండి. మీరు ఎంత ఎత్తావు? 2 గంటలు ఎత్తావు. మీ మేనమామకి ఇంత వడేస్తాం. వాడేం చేస్తాడు తెలుసా? తిట్టుకొని పోతాడు నింది. ఆ రోజే పోగొట్టాడు, తర్వాత తిట్టుకుంటాడు. అదే ఆ తల్లి ప్రార్థన చేసే తల్లి అయితే, ప్రవ్వా మా చెల్లి నాయన, మా సహోదరి ఋతమ్మక్క, అయ్యో ఎస్తేరమ్మక్క మంచి గొడవలో ప్రభు అని ప్రార్థన చేసే వాళ్ళకి ఎయిరు. ఏమంటాడంటే ఇంకోటి తెలిసిన, మనిషి హృదయం మనసు ఎక్కడ తెలుస్తుంది తెలుసా? మాంసం దగ్గర తెలుస్తుంది. అబ్బా, అది ఉండకూడదు అంటాడు యేసుప్రభు. శుద్ధ మనసుతో ఉందాం, మనం శుద్ధ మనసుతో ఉందాం. తర్వాత మన ప్రేమ ఎలా ఉండాలి?
ఇది మనం చేయం తల్లి. నో, ఏమంటుంది, సచ్చినా చచ్చిపోతే నువ్వేం ప్రేమించాలా? నువ్వు పుట్టుకొని చచ్చిపోతావు, నువ్వేం ప్రేమిస్తావు? నేను సచ్చినా కూడా అతను ప్రేమించనబ్బా. చచ్చిపోయినంత నువ్వేం ప్రేమిస్తావు? నీ దుంపదేగా బూడిసి పెడతాను నేను. బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులు చూడరు, గుర్తుపెట్టుకోనండి. బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులని చూడం, చనిపోయిన తర్వాత గోరి మీద పెట్టొస్తాం. ఏది? కాయలు, పండ్లు. ఎవరు ఏం తింటాయి? అవి పక్షులు తింటాయి. బ్రతికినప్పుడు మీ తల్లిదండ్రులకి మంచి ఫ్రూట్స్ పెట్టు. ఇంకో అలవాటు ఏమైపోయింది తెలుసా? నా పిల్లప్పుడు మా నాన్నగారు హాస్పిటల్ ఎవరైనా ఉంటే ఏమేమి తీసుకుపోయేవారు? అయ్యా ఏమేమి తీసుకుపోయేవారు అయ్యా? మన పిల్లాటగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు ఎవరైనా హాస్పిటల్ ఉంటే ఏమేమి తీసుకుపోయేవారు హాస్పిటల్కి? యాపిళ్ళు, ద్రాక్షకాయలు, అరటి పండ్లు ఓ అన్నీ తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది తెలిసిన? బ్రెడ్ ముక్కు మగాన పడేస్తారు. అమ్మ నిజమా కాదా ఇది? ఆ బ్రెడ్ ముక్కు మగాన పడేస్తా అంటే ఆ పేషెంట్ చూస్తూ ఉంటుంది. అదే యాపిల్ తీసుకుపోయి లక్ష్మీ 2 కాయలు తీసుకొచ్చి కోసి పెట్టండి, ఎల్లిరికాయలు తీసుకెళ్ళండి. ఇగో పేషెంట్ బాక్స్ కమ్మ తిని ఆ పండు చూస్తే ఆరోగ్యపోతారు. మనమేం చేద్దాం? ఫ్యాషన్ టిక్కమని 2 బెడ్ ముక్కలు పడేస్తాం. అవేంటి సీమలు కూడా తినవు బెడ్లు. ప్రేమ అనేది అలా ఉండాలి. ప్రవణం దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోనండి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చిన్న పండ్లు, మన సంఘస్థలకి వెళ్తే ఏదైనా కానీ అరటి పండ్లు కానీ ద్రాక్షకాయలు కానీ ఏదో మనకు తోచిండేది అక్కడ తీసుకువేస్తే వాళ్ళు సంతోషపడతారు. అబ్బా అని సంతోషం. మరి మేము తీసుకోకపోతే ఏమంటారు? మామూలే అనుకుంటాం. మీరు ఎవరింట్లోకి వెళ్ళినా కూడా దయచేసి ఇంట్లోకి వెళ్ళినా కూడా ఏదో చిన్నగా ఏదన్నా తీసుకుపోయాలి ఏంటి మీరు బాగా గమనించండి. మరి అట్లా దేవుని ఆత్మలు సంపాదించవచ్చు. మనం ఏమి చేయం, ఆత్మలు వస్తాయా? యేసుప్రభువు కూడా ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడబ్బా. దేవాది దేవుడు ఎంతో ప్రేమించి మనకు స్వర్గం ఇస్తా ఉన్నాడు. ఏమంటాడంటే అక్కడ చదువుదాం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలేను. ఈ పని చేయలేం ప్రభు, మనము ఈ పని చేయలేం. మంచిదాన్ని అసహించుకుంటాము, చెడ్డదాన్ని ప్రేమిస్తాం. ఆహా ఎంత ప్రేమ! పెద్దమ్మ నిన్ను తిడతానంటే పెద్దమ్మ మాటలే వింటావు చక్కగా. యేసుప్రభు నమ్ముకుని బిడ్డని మాటలు వినలేవు. ఎందుకు? అవి ఏముంటాయంట? యేసుప్రభును నమ్ముకున్న బిడ్డ ఇంటికి పోలేము మనము. పెద్దమ్మల ఇంటికి పోతాం, చిన్నమ్మల ఇంటికి పోతాం. ఏం చేస్తాం అక్కడ? అన్ని మురుగు ముచ్చట్లే. పెద్దమ్మ నువ్వు నక్లే చేయించినావంటే, పెద్దయ్య ఏమో జరిగిందంట కదమ్మా, ఇదే. అది దేవుని దగ్గరికి బిడ్డలు ఇస్తారమ్మ దగ్గరికి వస్తే చక్కగా అమ్మ ఈరోజు పాస్టర్ గారు ఏం చెప్పాడమ్మా, ఈరోజు మంచి వాక్యం చెప్పాడు పాస్టర్ గారు, బర్నబాస్ పాస్టర్ గారు ఎంత చక్కని మంచి వాక్యం చెప్పాడబ్బా అని మీరు డిస్కషన్ చేసుకోవాలి. మీరు డిస్కషన్ చేసుకొని ఒకరికొకరు పురుగొల్పుకొని ఎదగాలి. అది చేయం మనము. ఇంకోటంట ఈ లోకంలో ఏంటో తెలుసా? బైబిల్ పట్టుకొని పోయేవాడిని అసహించుకుంటారు. ఎవరిని మెచ్చుకుంటారు చెప్పండి? ఎవరిని మెచ్చుకుంటారు? సిగరెట్ దాక్కుంటా బజార్లో వాడిని ఎంత మెచ్చుకుంటారు తెలుసా? కార్డ్స్ ఆడేవాడిని మెచ్చుకుంటారు, మందగేవాడిని మెచ్చుకుంటారు. చక్కగా బైబిల్ తీసుకొని తల దూకొని చక్కగా కటింగ్ ఈరోజు ఇప్పుడు మర్చిపోయి సిగరెట్ మర్చిపోయి సినిమాలు మర్చిపోయి చక్కగా బైబిల్ సంఖ్యలో పెట్టుకొని పోతే తిడతారు. అసహించుకుంటారా లేదా? అల్లదానమే మెచ్చుకుంటుంది. చక్కగా అన్నీ మర్చిపోయి మందిరానికి వచ్చే వాళ్ళు అసహించుకుంటుంది ఈ లోకం. తెలుసా మీకు? అమ్మా మంచిగా బతకండి అంటే నేను అసహించుకుంటారు పొలం దేని బిడ్డలారా. చెడిపోయే వాళ్ళని ఏమంటారు? ప్రోత్సహిస్తారు. ఇది మనం ఏం చేయాలంట? క్రైస్తవులుగా మనం ఏం చేయాలంట? అసహించుకోవాలంటే, చెడుని అసహించుకోవాలంటే. చెడు అంటే మీకు తెలిసి ఉంటుంది. అమ్మ మీరు ఎంత జనం సీరియల్ చూస్తూ ఉన్నారు, మీరు ఎంత జనము సీరియల్ చూస్తూ ఉన్నారు ఈరోజు, మీరు ఎంత జనం సీరియల్ చూస్తూ ఉన్నారు?
సెల్లులో యూట్యూబ్లు చూస్తూ ఉన్నారు. సెల్లు వద్దులే, టీవీలో ఉన్నాయి ఇంట్లో. ఎంత జనము టీవీలో ఆన్ చేస్తారు. అదేంది పుట్టింటి పట్టిరా లేదంటే ఏందమ్మా అత్తను ఎట్లా కొట్టాలా, తర్వాత మామని ఎట్లా కుదిరి పిసుకల్లా, అదే చూపిస్తున్నారు. 2-3 పెళ్ళిళ్ళు చేసుకోవాలని చూపిస్తుంది సీరియల్. తెలుసా మీకు? అవన్నీ సహించుకుందాం. రేపు పండుగ వస్తే మీరు కూడా వాళ్ళతో శివరాత్రి చేశారు. అమ్మా ఇది కూడా ఆరాత్రం చేశారు. మీరు చేయొద్దు. ప్రవణం చేయబెట్టలారా, మనం ఉందాం, ఇలా బతుకుదాం. సంఘానికి ఇప్పుడు సొలొమోను ఆ రోజు మందిరంలో ప్రార్థన చేసిన ఆ విధానాన్ని బట్టి ఆ రోజు దేవుడు ఏమన్నాడు? ఈ మందిరంలో నాకు కనిపిస్తుంటుంది. దేవుని మందిరం ఇది, ఇక్కడ దేవుడు కనిపిస్తుంటుంది. ఈ మందిరాన్ని ఎలా కాపాడుకోవాలంట? ఇక ఈ మాట చెప్తా ఉంది. తర్వాత సహోదర ప్రేమ, సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎంతొకడు. అబ్బా అబ్బా ఎంత మంచి మాట. అనురాగము. అమ్మా ఏ రాగం అంటది? బా అనురాగం. అనురాగం అంటే చెప్పండి. అనురాగం అంటే మర్చిపో మాట చెప్పండి. అనురాగం రాలంట. సహోదరులు సహోదరీలు సహోదరులు ఐక్యంగా ఉన్నారా? బైబిల్ మాట ఏముంది? దావీదు భక్తుడు రాస్తాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు. అబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత మనోహరము. మనకు ఒకటి ఉండదు ఆ మనోహరం. సహోదరులతో అసూయ. అక్కన బాగా బైబిల్ చదివేది, నేను చదువుతా. ఆయమైన పాటలు పాడేది, నేను పాడతా. మీరు మంచోళ్ళు. మీరు అలగరు, పెట్టరు, ఎవరన్నా చదువుకొని అని ఉంటారు కదా మంచోళ్ళు మీరు. ఇదేమంటారంటే నా సహోదరుడు నాకన్నా గొప్పగా పాట పాడుతుంది, దేవునికి స్తోత్రం, ఆ బిడ్డ ఎదగాలి అనాలంట మనము. ఓ పాస్టర్ గారు ఎప్పుడు ఆయనగా మైకి ఇస్తారు. అమ్మా చదివేకి ఎప్పుడు మా పాస్టర్ గారు ఎప్పుడు ఆయనకి ఇస్తాడు మైకు. నేనేం ఫ్యాన్ తెచ్చేసినాను. నన్ను ఒకసారి చూడొచ్చు కదా పాస్టర్ గారు. నేను అది ఇచ్చినాను. అది లైట్ ఏది ఇచ్చాను. ఒక మా బాపట్ల చర్చిలో, మా గురువుగారి చర్చిలో ఫ్యాన్ వేయించినాడు. మా సమయం అవుతుందేమో, దేవునికి స్తోత్రం అవ్వలేగా. మీకు ఉత్సాహం బట్టి నాకు సమయం గడపల్లా. బాపట్ల చర్చిలో కృపాకరయ్య గారు, మా గురువు గారు ఆత్మీయ తండ్రి అయిన చర్చిలో ఫ్యాన్ ఒకటి వేమది ఇచ్చిందంట, వేసిందంట. ఎప్పుడు ఆమె అక్కడే కూర్చుంటుంది అంటే పొరపాటున లేట్ వచ్చింది, వేరే ఆమె కూర్చుంది అక్కడ. ఇంక వచ్చింది చూసుకోతా కదా. నా ఫ్యాన్ దగ్గర ఎందుకు కూర్చున్నావు ఏమ్మా? నా కుర్చీలో ఎందుకు కూర్చున్నావు? ప్రభువుది ఈ దరిద్రం పోవాల, సంఘాలు ఈ దరిద్రం పోవాల. నాది నీదేంద్రా తిక్కోడా అంతా దేవుంది అనాలి మనం. నా ఫ్యాన్ మీద కూర్చున్నావే. మళ్ళీ కృపాకరయ్య గారు పిలిచి, అమ్మా నీ ఫ్యాన్ తీసుకొని పంపించాను. నువ్వు వద్దు, నీ ఫ్యాన్ వద్దు తీసి పంపించాడు. ఈ సహోదర ప్రేమ అనురాగంగా ఉండాలంట. మనం గుర్తుపెట్టుకోండి, అనురాగం, ప్రేమించాలంట. దేవుడు లోకాన్ని ఎంతట దీర్ఘం తీయండి, 10 ఏళ్ళు తీసినా కూడా అంత ప్రేమ ఉంది. ఎంతో అంతే. ప్రేమిస్తే నీకు నాకు ప్రేమ లేకపోతే దేవుడి దగ్గర మనం ఎట్లుంటాం? దేవుడు ప్రేమమూర్తిగా, దేవుడి దగ్గర మనం ఎలా ఉంటామో ముందు మాటలు చెప్తాము. నేను చదవండి. ఎంచుకోనండి. ఆసక్తి విషయంలో మాంజులు గాక. చదవండి అమ్మగారు. చాలు. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉన్నారా మీరు? మా ఉన్నారా? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉన్నారా? ఉన్నారని వాళ్ళ చేతులు పైకెత్తండి. ఎస్, వెరీ గుడ్. ఏమంటాడంటే, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలంట మనం కదా. ఎంత మంచి మాట. ఇవన్నీ సంఘానికి దేవుడు చెప్తా ఉన్నాడు. పౌలు భక్తుడు ఆ సంఘానికి చెప్తా ఉన్నాడు. మనకు కూడా దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత త్వరగా మిమ్మల్ని హింసించు వారిని దీవించండి కానీ శపించొద్దు.
మనసు కలిగి ఉండడి, హెచ్చువాటి యందు మనసుంచక తగ్గివాటి యందు ఆసక్తి లేండి. మీకు మీరే బుద్ధిమంతులం అనుకొనవద్దు, కీడుకు ప్రతికీడుగా చేయొద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన గూర్చి ఆలోచన కలిగి ఉండండి. శక్యమైతే మీ చేతనైతే మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా మనం ఉండాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ మంచి ఆనిముత్యాలు లాంటి మాటలు. ఎవరైతే ప్రభునందు దేవుని బిడ్డలారా పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇయ్యాలంటాడు, శపించొద్దు అంటాడు, సంతోషించంటాడు, ఏడ్చువాటితో ఏడవండి అంటాడు, ఒకరికొకడు మనస్సు కలిగి ఉండండి, హెచ్చువాటు ఉంది పైనుంచుకోకుండా తగ్గుబాటు ఉంచి మీరంతకు మీరు బుద్ధిమంతులు అనుకోనవద్దు, కీడుకు ప్రతికీడు చేయొద్దు. శక్యమైతే మీరు మనుషులతో సమాధానంగా ఉండండి. ప్రియులారా, మీరు మీకు పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీడి, పగ తీర్చుకోవటం నా పని, నేనే ప్రతిఫలం ఇతనని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడింది. కాబట్టి మీ శత్రువు ఆకలిగానే ఉంటే అతనికి భోజనం పెట్టము, దప్పగానే ఉంటే దాహమిమ్ము. అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయిదు. కీడు వలన జయింపబడక మేలు చేత జయించు. ఎంత మంచి మాట. కాబట్టి ప్రభువును దేని బిడ్డలారా, సంఘానికి నేను చెప్పేది ఏమంటే, నేనేదో కామెడీకి చెప్పలేదు, కానీ దేవాది దేవుడిని నమ్ముకున్న తర్వాత ఇలాగ మనం జీవిద్దాం, ఇలాంటి బ్రతుకును మనం బ్రతుకుతాం. ఎప్పుడైతే ఇలాగ బ్రతుకుతామో బలా నమ్మకమైన మంచి దాసుడా, నేను నా ఎద్దకు ఉంచుతాను, నువ్వు నా దగ్గర ఉంటావు, నువ్వు నా సొత్తు, నువ్వు జీవించావు. కాబట్టి దేవుని దగ్గర మనము గ్రేడింగ్ సెక్షన్ జరుగుతుంది. ప్రభువును గుర్తుపెట్టుకోనండి. మనము ఎత్తబడిన తర్వాత గ్రేడింగ్ సెక్షన్ జరుగుతుంది. మనం ముగించేస్తాం. దేవుడు మేకల్ని గొర్రెల్ని ఏర్పరుస్తాడు. అప్పుడు ఇవన్నీ మనకు దేవుడు చూపిస్తాడు. ఎప్పుడైతే బలా నమ్మకమైన మంచి దాసుడుగా అనిపించుకుందాం, దేవుని దగ్గర మనం ఆనందిద్దాం, దేవుని కుడిపార్శ్వన మనం కూర్చుందాం. ప్రభువును దేవుని బిడ్డలారా, రక్షణ అంటే మనకు తెలిసింది, మారుమనసు అంటే మనకు తెలిసింది, ఇతరులు ఎలాగో ప్రేమించాలి, ఇతరులు ఎలాగ మనం కృప చూపించాలి, దేవాది దేవుడు మనం ఎలాగో ప్రేమించాడు, మనం కూడా అలాగ ప్రేమిద్దాం. మన జీవితాలు మార్చుకుందాం, మన ప్రవర్తన మార్చుకుందాం, మన ఆలోచనలు మార్చుకుందాం, దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిద్దాం. ఈ సంఘానికి దేవుడు వెలుగుగా అక్కడ పెట్టాడు. కాబట్టి ఈ సంఘంలో మనము మరి ఏమంటాడు, అనేక ఆత్మలు తీసుకొచ్చి కలిపేవారుగా మనం ఉందామని దేవాది దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి మనం తీర్మానం చేసుకుందాం ప్రభువును దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. ఒక్క మాట చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. రండి, కొలొస్సీయులకు రాసిన పత్రిక త్వరగా. కొలొస్సీయులకు రాసిన పత్రికలో ఏమంటాడంటే, మాట మొదటి అధ్యాయము 13వ వచనం. ఎందుకు మనము దేవుని దగ్గర ఆనందించాలంటే, అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి చాలమ్మా, సర్వ సృష్టికి ఆకాశమందున్నవనియో భూమి అందున్నవియో దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అది సింహములైనను సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు. అబ్బా, ఎంత మంచి మాట. సర్వము ఆయన సృష్టించాడంటే ప్రభువును దేవుని బిడ్డలారా, ఆది సంభూతుడు అంటాడు. ఈ మాటలు మీరు చెప్పండి, అన్ని నోరు మూసుకుంటారు. పెట్టుకున్న జీవితాలు ప్రభువును దేవుని బిడ్డలారా, ఒకనియందు కూడా ప్రేమ కలిగి ఉందాం. హెచ్చించుకోవద్దు, తగ్గించుకో. నువ్వు ఇతరులు ప్రేమించు. ప్రభువును దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనల్ని దేవుడు ఎలా తీసుకొచ్చాడంట, మరోసారి చదువుదాం. అది ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, అంధకార సంబంధమైన మనం భక్తి అంటే ఉండలేం. మనం అంధకార సంబంధం అంటే ఈ లోక దేవతలను అంటే మనం పూజిస్తూ ఉంటాం.
ఒకప్పుడు అలాగే భక్తి చేసేవాళ్ళం, పూజ చేసేవాళ్ళం. ప్రభువును దేని బిడ్డారా, అంధకార సంబంధమైన వెలుగులో ఒకప్పుడు ఉండేవాళ్ళం. దేవాది దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకొని కడిగి సంఘంలో పెట్టాడంట. కాబట్టి మనం ఆది సంభూతుడైన దేవుని మనము ఆరాధిస్తూ ఉన్నాం. ఈ మాట చెప్పండి, ఈ మాట అండర్లైన్ రాసుకోండి, రాసుకొని ప్రతి ఒక్కరికి చెప్పండి, ఓకేనా? కాబట్టి ప్రభువును దేని బిడ్డలారా, మనమందరం అలాగుందాం, సత్యదేవుని ఆరాధిద్దాం, అనేక ఆత్మలు తీసుకొద్దాం. ఈ బేతేలులో దేవుని దృష్టి ఉందని ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కను దృష్టి ఇక్కడ నిల్చుందంట. నువ్వు చేయు ప్రార్థన ఇక్కడ ఉంటారంట. మీరు ప్రార్థన చేయండి, దేవుడు అసాధ్యమైనది ఏది లేదు. మీరు ఏదైతే ప్రార్థన చేస్తారో దేవుడు అది సహాయం చేస్తాడంట. కాబట్టి ప్రభువును దేని బిడ్డలారా, మీ అందరికీ మనవి చేసేది ఏమంటే, ఒకరికొకరు ప్రేమిద్దాం, ఒకరిని ఆరాధించుకుందాం. మనమందరం ఒక సంఘంగా ఇతరులు దూషించుకోవడం, పై వాటి యందు మనసు ఉంచగా కింది వాటి యందు మనసు ఉంచి దేవుని మందిరంలో మన అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.